రేపే ఎంతో శక్తివంతమైన జ్యేష్ఠ అమావాస్య. ఆ లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజుగా చెబుతారు. ఈ రోజంటే ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి. అమావాస్యకు ఎంతో అతీంద్రియ శక్తులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి అద్భుతమైన రోజు ఇలాంటి పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. పొరపాటున కూడా అమావాస్య రోజు చేయకూడని పనులు ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అమావాస్య రోజు కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. కొన్ని పనులు ఖచ్చితంగా చేయకూడదు. అమావాస్య రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలస్నానం చేయాలి. తలస్నానం వేరు, తలంటి స్నానం వేరు. తలంటు స్నానం అంటే షాంపూ, కుంకుడుకాయ ఇలా పెట్టుకొని చేసేది. తలస్నానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకుంటే దానిని తలస్నానం అంటారు. అమావాస్య రోజు ఎవరూ కూడా తలంటు స్నానం చేయకూడదు. తలస్నానం మాత్రమే చేయాలి. అలాగే శక్తివంతమైన ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా గోర్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం ఇలాంటివి చేయకూడదు. అలాంటివి చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. రాత్రి అల్పాహారం మాత్రమే చేయాలి. అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోయినా కూడా దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. అలానే అమావాస్య రోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో నిద్రపోకూడదు. అలానే సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో కూడా నిద్రపోకూడదు. ఈ 2 సమయాల్లో నిద్రపోయినా కూడా దరిద్ర దేవతను ఇంట్లోకి ఆహ్వానించినట్లవుతుంది. అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది. అలాగే అమావాస్య రోజు స్నానం చేశాక పితృదేవతలకు తర్పణమిస్తే చాలా మంచిది. ఇంటి యజమాని మీ ఇంట్లో మరణించిన పెద్దవారి పేర్లు చెప్పుకుంటూ దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులను నీళ్ళల్లో వేసి తర్పణం ఇవ్వాలి. ఇలా చేస్తే పితృదోషాలు మొత్తం తొలగి సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ఇంట్లో సమస్యలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి. అలానే అమావాస్య రోజు రాత్రి భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు. అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించాలి. నీళ్ళల్లో ఉప్పు కలిపి ఇల్లంతా తుడవాలి. అమావాస్య రోజు ఎవరైనా సరే కల్లుప్పును నీటిలో వేసి ఆ నీటితో ఇల్లంతా తడిబట్టతో తుడిచి ఇంట్లో పూజామందిరంలో లక్ష్మీదేవి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇలాంటి రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి. ఇంట్లోని ప్రతికూల శక్తులను హరించే శక్తి రాళ్ళ ఉప్పుకు ఉంటుందని అంటారు. అయితే మిగతా రోజుల్లో చేసేదానికంటే కూడా రాళ్ళ ఉప్పుతో చేసే పరిహారాలు అమావాస్య రోజున చేస్తే మరింత ఎక్కువ ఫలితాలనిస్తాయి. సాధారణంగా మన ఇంట్లో మరియు మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు ఏదో ఒక సందర్భంలో వ్యాపించి ఉంటాయి. ఆ విషయం మనకు తెలియదు. ఎప్పుడు వ్యాపించాయనేది కనిపెట్టలేము. చాలా సందర్భాల్లో మనం గుర్తించలేము. అలా గుర్తించలేకపోవడం వలనే మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ నిండిపోయి తరచూ గొడవలు జరగడం, పరస్పర విభేదాలు రావడం, అనారోగ్య సమస్యలు రావడం, ఆర్థిక ఇబ్బందులు రావడం, ఒకరితో ఒకరికి అభిప్రాయ భేదాలు రావడం, అలానే చాలా సునాయాసంగా అయ్యే పని కూడా ఒత్తిడితో పూర్తవడం, ఇలా అనారోగ్య సమస్యలు వంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం మన ఇంట్లో ఏదో ప్రతికూల శక్తి ఉందని గ్రహించాలి. అయితే ఈ ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో అనేక విధాలుగా ఇలా చేసి మన ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తులను బయటికి వెళ్ళేలా చేయవచ్చు. ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు రాత్రిలోపు ఉప్పుతో మీ ఇంట్లో ఇలా చెయ్యండి. రాళ్ళ ఉప్పును తీసుకోండి. ఆ రాళ్ళ ఉప్పును కొద్దిగా బకెట్ నీళ్ళల్లో వేసి ఇల్లంతా
తడిబట్టతో తుడవండి. ఎంతో శక్తివంతమైన ఈ రోజున ఇలా తుడిస్తే ఆ ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తులు, దుష్ట శక్తులు పోయే అవకాశం 100% ఉంటుంది. అంతేకాకుండా ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో చిటికెడు ఉప్పును వేసి ఇంట్లో నైరుతి దిశలో ఆ గ్లాస్ నీటిని పెట్టండి. అలా ఉంచి ఆ నీరు రంగు మారినట్లయితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నట్లే. అలా రంగు మారుతున్న ఆ నీటిని ప్రతిసారి కూడా మార్చివేస్తూ మళ్ళీ ఉప్పు వేసి గ్లాస్ నీటిని నైరుతి మూలన పెడుతూ ఉండాలి. అలా ఆ నీరు రంగు మారనంత వరకు పెట్టాలి. ఎప్పుడైతే నీటి రంగు మారకుండా నీటి రంగులోనే ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ దూరమైనట్లే. అలాని పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకుని ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ని బాత్రూంలో ఒక మూలన పెట్టాలి. అలా ప్రతి 7 రోజులకొకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ పెడుతూ ఉండాలి. ఇలా కనుక చేసినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు మాయమైపోతాయి. ఒక పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఎర్రని బట్టలో వేసి మూట కట్టి ఇంటి సింహద్వారం పైన ఆ మూటను ఈ రోజు రాత్రి 12 గంటల లోపు కట్టాలి. అలా కట్టినట్లయితే ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు, దుష్టశక్తులు ప్రవేశించలేవు. ఇలా చేసినట్లయితే మన ఇంట్లో ఉండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి. మనింట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ మనకు ఆత్మవిశ్వాసం అనేది చక్కగా పెరుగుతుంది. అలానే అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు ఏ సమయంలోనైనా మనం స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పును వేసి స్నానం చేస్తే మన ఒంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి. అలానే శరీర సంబంధమైన, చర్మ సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే మన ఇంట్లో వారు ఎప్పుడు కూడా మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటే తప్పకుండా ఈరోజు ఇలా చేయాలి. అదేంటంటే 2 పిడికెళ్ల నిండుగా రాళ్ళ ఉప్పును తీసుకొని అలానే కాసేపు పట్టుకొని ఉండాలి. అలా కాసేపు పట్టుకొని ఉన్న తర్వాత ఆ ఉప్పును పారే నీటిలో వేయాలి. లేదా మీ ఇంట్లో సింకులో వేసి నీటిని వదిలేస్తే సరిపోతుంది. అలా వదిలేసిన తర్వాత కొంతసేపటి వరకు ఆ సింకు దగ్గరికి ఎవరూ వెళ్ళకూడదు. అలా ఈరోజు చేసినట్లయితే కొద్ది సమయంలో మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. దానిని మనం వెంటనే గమనించవచ్చు. అప్పటి వరకు మన ఒంట్లో ఉన్న నెగటివ్ శక్తులన్నీ పోతాయి. అంతేకాకుండా మనకు అందిన నెలవారీ డబ్బులతో 5 రూపాయలతో కనుక మొట్టమొదట ఉప్పును కనుక కొన్నట్లయితే ఇక ఆ నెలవారీ జీతం మొత్తం కూడా దుబారా కాకుండా చక్కగా ఆదా అవుతుంది. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపై మీ ఇంటికి వస్తుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో మీ ఇంట్లో ఇలాంటి విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో జీవించండి. ఇక ఈరోజు మీరు ఏ సమయంలో అయినా సరే గుమ్మడికాయతో ఇలా చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది. ఆ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు, నరదిష్టి, నరపీడ మొత్తం పోయి ఆ ఇంట్లో వారికి అన్ని శుభాలే జరుగుతాయి. గుమ్మడికాయను ఇంటి ముందు కట్టడం అంటే కాలభైరవుడి రక్షణ లాంటిది. అటువంటి అద్భుత శక్తి గుమ్మడికాయకి ఉంది. గుమ్మడికాయ చెడిపోయిందని తెలిసిన వెంటనే ఎన్ని పనులున్నా సరే వెంటనే దాన్ని మార్చి వేరే గుమ్మడికాయను యథావిధిగా కట్టాలి. మానవుడి కంటి నుండి వచ్చే కొన్ని రకాల వైబ్రేషన్స్ వల్ల ఆ ఇంటికి నరదిష్టి తగులుతుంది. అలా నరదిష్టి తగలకుండా ఆపే శక్తి బూడిద గుమ్మడికాయకి ఉంది. నరపీడ, నరదిష్టి, నరఘోషను తిప్పికొట్టే దివ్యశక్తి ఈ గుమ్మడికాయకి ఉంది. మనం ఇంటికి కట్టేటప్పుడు ఎప్పుడైనా సరే బూడిద గుమ్మడికాయనే కట్టాలి. బూడిద గుమ్మడికాయలో ఒక అద్భుతమైన పవర్ ఉంటుంది. ఇలాంటి రోజు మీరు మీ ఇంటి ముందు గుమ్మడికాయను ఎలా కడితే అన్ని చెడు శక్తులు పోయి మీకు శుభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయ విషయంలో 3 ముఖ్యమైన నియమాలను పాటించాలి. మొదటి నియమం ఏంటంటే బూడిద గుమ్మడికాయ మీద బూడిదలా ఉంటుంది. పొరపాటున కూడా బూడిద గుమ్మడికాయను కట్టే ముందు దానిని అస్సలు కడగకూడదు.
కొంతమంది బూడిద పోవాలని కడుగుతారు. అలా కడగకూడదు. అలా కడిగితే దానికున్న శక్తి మొత్తం పోతుంది. కాబట్టి బూడిద గుమ్మడికాయను ఎప్పుడూ కూడా నీటితో కడగకూడదు. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉపయోగించాలి. ఇక రెండవ నియమం ఏంటంటే, బూడిద గుమ్మడికాయకి పైన తొడిమ ఉంటుంది. ఆ తొడిమను ఎప్పుడు కూడా పట్టుకోకూడదు. కట్టేటప్పుడు కూడా పట్టుకోకూడదు. పొరపాటున ఆ తొడిమ పట్టుకున్నా లేదా ఊడిపోయినా ఆ బూడిద గుమ్మడికాయకి ఉన్న శక్తి మొత్తం పోతుంది. ఇక మూడవ నియమం ఏంటంటే, బూడిద గుమ్మడికాయని కట్టేటప్పుడు తెలియక తలక్రిందులుగా పట్టుకుంటారు. పొరపాటున కూడా బూడిద గుమ్మడికాయని తలక్రిందులుగా పట్టుకోకూడదు. కిందకి తిప్పి పట్టుకుంటే కాడ కిందకి ఉంటుంది. కాడ కిందికి ఉన్నప్పుడు ఆ కాయకు దిష్టిని పోగొట్టే శక్తి మొత్తం పోతుంది. దిష్టి పోవడానికి బూడిద గుమ్మడికాయని ఎప్పుడు పడితే అప్పుడు కడితే ఉపయోగం ఉండదు. అమావాస్య రోజు అంటే ముఖ్యంగా అమావాస్య, ఆదివారం కలిసి వచ్చినప్పుడు లేదా అమావాస్య రోజు మాత్రమే గుమ్మడికాయని కట్టాలి. ఎప్పుడైనా సరే బూడిద గుమ్మడికాయని రాత్రి సమయంలో అస్సలు కట్టకూడదు. ఒక గృహప్రవేశ సమయంలో మాత్రమే రాత్రిపూట కట్టుకోవచ్చు. మిగిలిన సమయాల్లో బూడిద గుమ్మడికాయని రాత్రి సమయాల్లో కట్టకూడదు. బూడిద గుమ్మడికాయ మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు రాసేటప్పుడు 3 వేళ్ళకి పసుపు తీసుకొని గుమ్మడికాయ మధ్యలో చుట్టూ రాయాలి. అంతేకాని గుమ్మడికాయ మొత్తం రాయకూడదు. ఒక రౌండ్ మాత్రమే రాయాలి. 8 కానీ 12 కానీ కుంకుమ బొట్లు పెట్టాలి. అలా కట్టి పుట్టిలో కొంచెం నల్ల ఆవాల మూట కట్టి ఉంచడం మంచిది. ఇలా కట్టి మనం రోజు పూజ చేసేటప్పుడు ధూపం చూపించాలి. అప్పుడే దానిలోని శక్తి మరింత పెరుగుతూ ఉంటుంది. మనం ఇంటికి కట్టిన గుమ్మడికాయ త్వరగా పాడైనా, కుళ్ళినా మన ఇంటికి నరదిష్టి ఎక్కువగా ఉందని గ్రహించాలి. ఇలా పాడైన గుమ్మడికాయని వెంటనే తొలగించి కొత్త గుమ్మడికాయని మళ్ళీ వచ్చే అమావాస్య రోజు కట్టాలి. పాడైన గుమ్మడికాయని ఇంటి పరిసర ప్రాంతాలలో ఉంచకుండా ప్రవాహంలో వదిలేయాలి. అలానే దిష్టి గుమ్మడికాయకి ఇంట్లో మైల తగిలినా, గ్రహణం వచ్చినా, ఇంట్లో అమ్మాయి పుష్పవతి అయినా అది దాని యొక్క శక్తిని క్రమంగా కోల్పోతుంది. ఇలాంటి సమయంలో కూడా గుమ్మడికాయని మార్చుకోవాలి. బూడిద గుమ్మడికాయని ప్రతి అమావాస్యకు మార్చుకుంటే చాలా మంచిది. ఇలాంటి రోజు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఇలాంటి సమయంలో ఇలా బూడిద గుమ్మడికాయని కడితే అధిక ఫలితం ఉంటుంది. ఆ ఇంట్లో వారికి ఎన్నో రోజుల నుండి ఉన్న దిష్టి మొత్తం తీసేస్తుంది. ఇంట్లో గొడవలు పోతాయి. నెగిటివ్ శక్తులు పారిపోతాయి. ఇంట్లో వారు ఏం చేసినా కలిసి వస్తుంది. మర్చిపోకుండా ఇలా ఈరోజు ప్రతి ఒక్కరూ చెయ్యండి. ఈరోజు 5 నిమ్మకాయలు తీసుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఈరోజు ప్రధాన ద్వారానికి కట్టాలి. ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి దిష్టి దోషాలు తొలగిపోతాయి. నరదిష్టి, నరఘోష, నరపీడ వంటివి పోయి ఆ ఇంట్లో వారు ఆనందంగా ఉంటారు. నరదిష్టి ఉంటే ఆ ఇంట్లో అన్ని చికాకులే ఉంటాయి. ఎంత ధనమున్నా మానసిక ప్రశాంతత ఉండదు. మీ అభివృద్ధి నరదిష్టికి కారణమవుతుంది. కాబట్టి ఈరోజు కనుక ఇలా మీ ప్రధాన ద్వారానికి 5 నిమ్మకాయలు కడితే ఎలాంటి దిష్టి దోషాలు తగలకుండా తిప్పికొడుతుంది. అదేవిధంగా ఈరోజు మీ వాహనాలకు కూడా ఇలా కట్టాలి. ఈరోజు ఇలా మీ వాహనాలకు కడితే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు రాత్రి లక్ష్మీదేవిని భక్తితో పూజించి అమ్మవారి ఫోటో ముందు ఎర్రటి పువ్వును లేదా మందార పువ్వును ఉంచితే వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈరోజు లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపం వెలిగిస్తే ఆ ఇంటిని దైవిక శక్తులు కాపాడుతాయి. అలాంటి ఇంట్లో భూత ప్రేత పిశాచాలు దరిచేరవు. ఎవరైతే అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారి పటం దగ్గర దీపం వెలిగిస్తారో అలాంటి వారి ఇంటికి లక్ష్మీదేవి నేరుగా వచ్చి ఆ దీపం దగ్గరే కూర్చొని మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది. పూర్వం జరిగిన పౌర్ణమి అమావాస్య అనే
ఇద్దరు అక్కా చెల్లెల కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా మతపరమైన విశ్వాసాలు కలిగి ఉండేది. ఆమె ఎప్పుడు కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది. తాను అన్ని పనులు కూడా చేసేది. అమావాస్య ఎప్పుడు కూడా ఏ పూజలు చేయడానికి కూడా ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ దైవ ప్రార్థన చేయలేదు. తాను ఏ పని చేసేది కాదు. కాని అక్కా చెల్లెలిద్దరూ మాత్రం ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కాని పౌర్ణమి అంటే రాజుకు, రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ ఎప్పుడూ కూడా అమావాస్యని ఎక్కువ ప్రేమగా చూసేవారు. అలానే ఇద్దరు కొడుకుల్ని ప్రేమగా చూసుకునేవారు. కొడుకుల విషయంలోని అధిక శ్రద్ధ తీసుకునేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. రాజు కుమారులిద్దరికీ వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహాన్ని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి ఇలా చెబుతుంది: పౌర్ణమి ఎప్పుడు కూడా పని చేయడానికే ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు, కీర్తనలు చేస్తుంది. దానివల్ల ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూడమని చెప్తుంది. ఆమె పెద్దింటి కుటుంబంలోకి వెళ్ళినట్లయితే ఆమె ఇవన్నీ చేయడానికి కుదరదు. అందుకే పేద ఇంటికి మనం పంపిద్దాం అని చెబుతుంది. రాజు సరేనని చెప్పి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. చివరికి రాజు పౌర్ణమికి ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని నిశ్చయం చేశాడు. అప్పుడు రాణి ఇలా అంటుంది: మహారాజా, అమావాస్యకు కూడా మనం వివాహం చేద్దాం. అక్కా చెల్లెలిద్దరికీ కలిపి పెళ్లి చెయ్యండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిర్చాడు. ఈ విషయాన్ని రాజు రాణికి చెప్పగానే ఆమె ఎంతో సంతోషించింది. మనసులో రాణి ఇలా అనుకుంటుంది: పేదల ఇంట్లో పౌర్ణమి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆమె ఎప్పుడు కూడా పూజలు పూజలు అంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాం అని అనుకుంటుంది. ఇక సమయం రాగానే రాజుగారు తన ఇద్దరి కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదలను ఇచ్చాడు. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. సోదరులు అమావాస్యను చాలా ప్రేమగా చూసుకునేవారు. కాని ఆమె మాత్రం వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. కాని పౌర్ణమి మాత్రం ప్రతి పనిలో కూడా వాళ్లకు సహాయం చేస్తూ ఉండేది. అమావాస్య పౌర్ణమి ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు అమావాస్య తన ఇంట్లో శివపూజ ఏర్పాటు చేసుకుంది. ఆమె ఊర్లో అందరినీ పిలిచింది. కాని తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది. ఆ ఊర్లో ఆడవాళ్లు ఇలా అంటున్నారు: మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతూ ఉంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెబుతుంది: నన్ను పిలవలేదు, నేనెలా వెళ్ళగలను అని చెప్పింది. అప్పుడు ఆ గ్రామంలోని మహిళలు ఇలా అన్నారు: దైవ పూజ జరుగుతున్నప్పుడు పిలవాలన్న నియమం లేదు. ఎవరైనా సరే వెళ్ళవచ్చు. అందువల్ల నీవు కూడా మాతో రా అని పిలిచారు. అప్పుడు పౌర్ణమి ఆ శివపూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది: నేను నిన్ను పిలవనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగింది. వస్తే వచ్చావు కాని నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. తన పేదరికాన్ని చాలా ఎగతాళి చేసింది. ఆమె చేష్టలు చూసి పౌర్ణమి కళ్ళ నుండి నీళ్లు తిరిగాయి. ఆమె ఆ మహాశివయ్యను ప్రార్థించడం మొదలుపెట్టింది. ఓ మహాదేవా, నీవు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నా తప్పేంటి? పూజలు చేయడం, గోసేవ చేయడమే నా తప్ప? పని చేయడం నా తప్ప? దేవుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడు అని అనుకుంటూ దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివపూజ మొత్తం కూడా పూర్తయింది. అమావాస్య అందరికీ ప్రసాదాన్నిచ్చింది. కాని పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. ఆమె అక్కడ్నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది:
నేనిప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు. అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి? నేను అన్నావదినల దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంది. తాను ఇంటికి వెళ్ళి తన భర్తతో, పిల్లలతో అన్నగారింటికి వెళ్ళి వస్తానని చెప్పి తాను అన్నగారింటికి బయలుదేరింది. తాను నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. ఆ ముసలావిడ ఇలా అడుగుతుంది. అమ్మా, నీవెవరు? ఎక్కడికి వెళ్తున్నావు? అని అడుగుతుంది. ఆమె అడిగిన ప్రశ్నలకు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చింది. తనను తాను పరిచయం చేసుకుంది. అప్పుడా ముసలవ్వ ఇలా అంటుంది. అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది. అందులో కొద్దిగా నీటిని పోయమని చెప్పింది. ఇక్కడి ప్రదేశాన్ని మొత్తం కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి సరేనని చెప్పి ఆ ప్రదేశానంతా కూడా శుభ్రం చేసింది. తులసి చెట్టును పూజించింది. ముసలవ్వకు స్నానం చేయడానికి నీటిని ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయాక వేరే ఏమైనా పని ఉందా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు ఆ మహాదేవుడు. అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన ఇలా అడుగుతున్నాడు. తల్లి, నీవెవరు? ఎక్కడికి వెళ్తున్నావు? అని అడుగుతాడు. అప్పుడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్న వదినల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడా ముసలి వేషంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా అడుగుతున్నాడు. తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా? అని అడుగుతాడు. దానికి పౌర్ణమి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడా పరమేశ్వరుని రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదం ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తాను ఆ కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె ఇలా అంటుంది. ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఎవరూ కూడా ఈ గుడిని శుభ్రం చేయడం లేదు. చూడు, ఈ గుడి ఎంత మురికిగా ఉందో. కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా? అని అడిగింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది. సరేనమ్మా, అలానే చేస్తానని చెప్పి తాను గుడిని మొత్తం శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసింది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది ఒడ్డుని ఒక ముసలవ్వ కూర్చొని ఉంది. ఆ ముసలవ్వ రూపంలో ఉన్నది ఎవరో కాదు, ఆ గంగామాత. గంగామాత ఇలా చెప్తుంది. ప్రతి ఒక్కరూ కూడా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు, అలానే వెళ్తున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. ఇదంతా శుభ్రం చేస్తావా? అని అడిగింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది. సరే, అలానే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్ని కూడా అంతా శుభ్రం చేసింది. శుభ్రం చేశాక అక్కడున్న నావలో కూర్చొని తాను ఆ నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. అన్నా వదినల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు ఎంతో సంతోషించారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళింట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి నేను వెళ్ళి వస్తానని చెప్పేసరికి పౌర్ణమి వదినగార్లు తనకు ఎరుపు రంగు చీరనిచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరేనని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకొని అక్కడ్నుండి బయలుదేరుతూ ఉంటే వదినగార్లిద్దరూ కూడా ఒక సంచిని తనకిచ్చారు. ఇవన్నీ తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె వాటిని తీసుకొని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి అవతలి గట్టుకు వచ్చింది. అక్కడ గంగామాత ఉంది. గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచినిచ్చింది. తాను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. తాను ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలవ్వ
పౌర్ణమికి ఇంకొక సంచినిచ్చింది. ఆ సంచిని కూడా తీసుకుని తాను ఇంకా ముందుకు బయలుదేరింది. దారిలో ఉన్న పరమేశ్వరుడు తనకు ఇంకొక సంచినిచ్చాడు. అది కూడా తీసుకుని ఆమె ముందుకు పోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వద్దకు వచ్చింది. అక్కడ కూడా తనకు తులసీమాత తనకు ఇంకొక సంచినిచ్చింది. ఇవన్నీ తీసుకొని తాను తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తాను అన్నా వదినలిచ్చిన సంచిని ముందుగా విప్పింది. విప్పేసరికి అందులో మిఠాయిలు ఉన్నాయి. ఇంకా కొత్త బట్టలు కూడా ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలని తన పిల్లలకిచ్చింది. కొత్త బట్టలను కూడా తన పిల్లలకిచ్చింది. ఇచ్చి తాను గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. దాని నిండా కూడా బంగారం, ధనంతో నిండి ఉన్నాయి. ఆ తర్వాత ఆమె కాళీమాత ఇచ్చిన సంచిని తెరిచేసరికి దాంట్లో కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నాయి. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసీమాత ఇచ్చిన సంచిని విప్పేసరికి వాటన్నింటిలో కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నాయి. వాటన్నిటినీ చూసి పౌర్ణమి చాలా సంతోషించింది. తనకిప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు లేదు. తాను చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత తాను ఇలా అనుకుంది. నా ఇంట్లో కూడా శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకుని తాను శివపూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకుని అమావాస్యను తన ఇంటికి శివపూజలో పాల్గొనమని పిలిచింది. అప్పుడు ఊర్లో వారందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది. నీకింత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరికి వెళ్దామని బయలుదేరాను అని చెప్పి దారిలో జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అమావాస్య ఇలా అంటుంది. నీవు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళ్తాను అని చెప్పింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది. ప్రసాదం ఇవ్వకపోవడం తప్పు. ప్రసాదం అంటే అందరికీ పంచాలి. నేను ప్రసాదాన్ని ఖచ్చితంగా ఇస్తాను అని అంటుంది. కాని అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే తాను బయలుదేరింది. తాను బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలవ్వ కనిపించింది. తాను ఇలా అంటుంది. అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది. నీవు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య ఇలా అంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను చూసావా? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికైపోతాయి. అందువల్ల నేను అవేమీ చెయ్యను అని చెప్పి తాను అక్కడి నుండి ముందుకు పోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూసింది. ఆయన కూడా గుడిని శుభ్రం చేయమని అడిగాడు. ఆయనకి కూడా అదే సమాధానం చెప్పింది. తాను కాళీమాతకు, గంగామాతకు అందరికీ కూడా అదే సమాధానం చెప్పింది. అలా చెప్పి తాను నదిని దాటి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. ఇదెందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరేనని చెప్పి తాను ఆ రోజు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతానని చెప్పేసరికి అన్నా వదినలు ఇలా అంటున్నారు. సరే వెళ్ళిరా అని చెప్పారు. దానికి తాను ఇలా అడుగుతుంది. పౌర్ణమికి మీరు ఒక సంచినిచ్చి పంపారు, మరి నాకేమి ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి ఆ వదినలు ఇలా అంటున్నారు. సంచి నీ ఇంటికే వస్తుంది, నీవు వెళ్ళిపో అని అంటారు. తాను మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరికి వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నానని చెప్పింది. ఆమె కూడా సరేనని చెప్పేసరికి నాకు సంచినివ్వరా అని అడిగింది. నీ ఇంటికే వస్తుంది, వెళ్ళిపో అని చెప్పింది గంగామాత. అదేవిధంగా కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా చెప్పారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులను తెరిచి చూసేసరికి మట్టితోనూ
రాళ్లతోనూ పాములు తేళ్లు తన నుదిటిపై కుట్టి తనకు గుణపాఠం చెప్పాయి. అప్పుడు అమావాస్యకు బుద్ధి వచ్చింది. భగవంతుడా నన్ను కాపాడు అంటూ పౌర్ణమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కాని నాకు ఏమీ లభించలేదు అని చెప్పింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ సహాయాన్ని చేస్తూనే ఉంటాను. నీవు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చెయ్యలేదు. నీవు గంగామాతకు కాని, పరమేశ్వరుడికి కాని, తులసీమాతకు కాని, కాళీమాతకు కాని ఎవరికి కూడా నీవు విలువ ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నీవు వినలేదు. అందువల్లని భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. దానికి అమావాస్య ఇలా అంటుంది, పౌర్ణమి నన్ను నీవు క్షమించు. ఇదంతా కూడా అజ్ఞానం వల్ల జరిగిపోయింది అని చెప్పింది. అంతేకాదు మళ్ళీ ఇలా అంటుంది, నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది, నీవు ఎప్పుడు కూడా ఈ 3 సూత్రాలను గుర్తుంచుకో. మొదటి సూత్రం ఏంటంటే అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ఇక రెండవ సూత్రం ఏంటంటే ప్రతిరోజు 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి. మూడవ సూత్రం ఏంటంటే ఎప్పుడూ ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. భగవంతుడు ఏదైతే 3 సూత్రాలు చెప్పాడో అవన్నీ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించాను. అందరికీ సహాయాన్ని చేశాను. అందరి పనులను చేశాను. అందువల్లే నాకు ఇవన్నీ కూడా లభించాయి. కాని నీవు ఆ 3 సూత్రాలు పాటించకుండా నీ దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నావు అని చెప్తుంది. అప్పుడు అమావాస్య తన ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో పూజలు చేయడం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుణ్ణి క్షమాపణ అడగడం మొదలుపెట్టింది. అందువల్లని ఎప్పుడూ కూడా మంచి కర్మలను చెయ్యాలి. ఇదంతా పౌర్ణమి తల్లిదండ్రులకు కూడా తెలిసి వాళ్ళకి కూడా బుద్ధి వచ్చింది. వాళ్ళు ప్రతినిత్యం పూజలు మంచి కర్మలు చేయడం మొదలుపెట్టారు. ఇదంతా విని పౌర్ణమి చాలా సంతోషించింది. పౌర్ణమి కుటుంబం భోగభాగ్యాలతో సంతోషంగా జీవించారు.